నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిన్న విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు బుల్లితెర నుంచి వెండితెర వరకు తన ప్రతిభను చాటుకున్నటువంటి రఘునాథ్ రెడ్డి గారు నిన్న తుది శ్వాస విడిచారు. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం రండి. సో ఈయనే రఘునాథ్ రెడ్డి గారు. మీకు అందరికీ తెలిసే ఉంటది, చిన్నప్పుడు సీరియల్స్ లో కానీ, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు దాదాపు ఒక 25-30 సంవత్సరాల కిందటి నుంచే ఈయన ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సీరియళ్లలో, దాని తదనంతరం సినిమాల్లో కూడా నటించడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు కె రఘునాథ్ రెడ్డి, అంటే 82 సంవత్సరాలు ఉన్న ఆయనకి శనివారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన భార్య అన్నపూర్ణ, వీరికి సదాలక్ష్మి, అరుణ, సుధాకర్ రెడ్డి ముగ్గురు సంతానం. గతేడాది డిసెంబర్లో కొడుకు సుధాకర్ గుండెపోటుతో మరణించగా అప్పటి నుంచి రఘునాథ్ రెడ్డి మానసికంగా బాగా కుంగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం బ్రెయిన్ స్ట్రోక్ తో తుది శ్వాస విడిచారు. ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. దాదాపు మొన్న డిసెంబర్లోనే, అంటే కన్న కొడుకు చనిపోయి నెల రోజులు కూడా తిరగక ముందే మళ్ళీ రఘునాథ్ రెడ్డి గారు మరణించడం అనేది తీవ్ర విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున నివాళులు కూడా అర్పించారు. సహాయ నటుడుగా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలో నటించిన రఘునాథ్ రెడ్డి 3.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో దాదాపు 370కి పైగా సినిమాలు, పలు బుల్లితెర ధారావాహికల్లో సందడి చేశారు. కృష్ణా జిల్లా కుందేరులో జన్మించిన ఆయన సౌత్ సెంట్రల్ రైల్వేలోని లాలాగూడ వర్క్ షాప్ లో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ సమయంలోని శ్రీహరిమూర్తి, టి శివరామకృష్ణ ప్రోత్సాహంతో నాటక రంగం వైపు అడుగులు వేశారు. ఆకాశరామన్న, పునరపి జననం, సంధ్యాఛాయ, సాలభంజికలు, రాణి రుద్రమ, శ్రీకృష్ణ తులాభారం లాంటి నాటకాల్లో విభిన్నమైన పాత్రల్లో ఆయన మెప్పించారు. ఎంవి రఘు దర్శకత్వంలో వచ్చిన కల్లు సినిమాతో నటుడుగా వెండితెరకు పరిచయం అయ్యారు. 1991లో వచ్చిన సర్పయాగంతో చిత్రసీమ దృష్టిని ఆకర్షించారు. ఇక అక్కడి నుంచి తెరపై తండ్రిగా, పోలీసు అధికారిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, వైద్యుడిగా ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఈ క్రమంలోనే మదర్ ఇండియా, ఉరై రిక్షా, ఎం ధర్మరాజు, ఎంఏ, యమజాతకుడు, పెళ్లి పందిరి, చూడాలని ఉంది, రాజకుమారుడు, మల్లీశ్వరి, బొమ్మరిల్లు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆయన భాగమయ్యారు. గతంలో 3 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ కి గురవడంతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. ఆయన సుబ్రహ్మణ్యపురం 2018, అంటే సుబ్రహ్మణ్యపురం సినిమాలో చివరిసారిగా నటించారు 2018వ సంవత్సరంలో అంటూ ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికైతే రఘునాథ్ రెడ్డి యొక్క మరణం అయితే ఇండస్ట్రీకి ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. అగ్రనాయకత్వం అంతా కూడా, అగ్ర నటీనటులందరూ కూడా ఆయన మరణ వార్త పైన స్పందిస్తా ఉన్నారు, నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కొడుకు చనిపోయి నెల రోజులు గడవక ముందే ఆయన మరణ వార్తను వినడం అనేది చాలా విషాదకరంగా ఉందని చెప్పేసి ఆయనతో పాటు పనిచేసినటువంటి నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వారందరూ కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. నిన్న అంత్యక్రియలు కూడా పూర్తి కావడం జరిగింది. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.